హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసరెడ్డిపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళపై జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసరెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో సీఐపై వేటు పడింది. వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడంతో పాటు బలవంతంగా అబార్షన్ చేయించాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుపై విచారణకు ఆదేశించిన అధికారులు ప్రాథమిక విచారణ అనంతరం సీఐ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కేసుపై ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతోంది. ఒక విషయం చెప్తా, వింటా ఒక నిమిషం. చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఏడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఓకే, అది చూసుకో జాగ్రత్త. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే, మీ ఇంట్లో కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో లిఫ్ట్ లో కొట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా, ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. ఏమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పెరుక్కోపో, నువ్వేం చేసుకోపో అన్నావు కదా. పోనీలో వదిలే, ఏదైతే అదేమని పానాలు పోతాయి, అంతే కదా. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. చెప్పండి, ఉన్నతాధికారులు విచారణ కంటిన్యూ అవుతోందని చెప్తున్నారు. ఏం జరిగింది? పూర్తి సమాచారం ఏంటి? ఇన్స్పెక్టర్ ఎస్ఐ శ్రీనివాస రెడ్డిని హైదరాబాద్ సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ప్రాథమికంగా చాలా వరకు కొన్ని రోజులు ఆరోపణలు వస్తూ ఉండడం, ఒక బాధితురాలు కూడా వచ్చి డీజీపీకి ఫిర్యాదు ఇవ్వడంతో పూర్తిగా కూడా కీలక అంశాలు కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. తనను ఎన్నోసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు ఆమెపై, అలాగే 2 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉండడంతో కూడా ఆ ఫిర్యాదు ప్రకారం కూడా సిపి సజ్జనార్ కూడా కేసు అప్పగించినట్టు కూడా చెప్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం కూడా ఆరోపణలు కొద్దిమేర నిజం అనిపించడంతో అతన్ని సస్పెండ్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ ఫిర్యాదులో పూర్తిగా కూడా అత్యాచారానికి పాల్పడ్డం, 2 కోట్ల రూపాయల డబ్బులు, అలాగే అభాషం కూడా చేయించినట్టు కూడా చెప్తున్నారు. అభాషం చేయించిన సమయంలో కూడా తన నెంబర్ని ఇచ్చినట్టు కూడా బాధితురాలు అయితే ఫిర్యాదులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. విడతల వారీగా చాలా వరకు డబ్బులు పంపించారు. అలాగే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కోసం 25 లక్షల రూపాయలు కూడా ఉపయోగించినట్టు కూడా తెలిపారు. అయితే ఏవైతే దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్స్ కూడా డీజీపీకి సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా లావాదేవీలు, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి, అలాగే ఈ వీడియోలు కూడా ఇవ్వడంతో కూడా ఇప్పటికి సంబంధించి మల్టీజోన్ ఐడి షానాం కాజిన్ కూడా దీనికి సంబంధించి కేసు కూడా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అలాగే ఈ విచారణ కూడా కేసుకు సంబంధించి విచారణ కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. విషయం డీసీపీ కూడా ఈ కేసు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతను కేసు అయితే నమోదు చేశారు. బాధితులకైతే న్యాయం జరగాలంటూ కూడా ఒకవైపు డీజీపీని కలిసే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు సిపిని కూడా కలిసే ప్రయత్నం చేయగా అయితే ఇద్దరు ఎవరైతే సిఐ శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళ ఆధారంతో కూడా తన ఫిర్యాదులు పేర్కొన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రాథమిక విచారణ అనంతరం అయితే అతన్ని సస్పెండ్ చేసినట్టు కూడా చెప్తున్నారు. తర్వాత ఈ కేసు విచారణ అనంతరం పూర్తిగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సుస్మిత, థాంక్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.